అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఉన్న ఈ గ్రామం ఎల్లమ్మగూడెం, నల్గొండ నియోజకవర్గం కిందికి వస్తుంది. నల్గొండ జిల్లానే, ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా ఇది నల్గొండ జిల్లా కిందనే ఉన్నది. చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్కి. మనందరికీ తెలుసు, 2 రోజుల క్రితం జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసిన ఘటన. ఒక యాదవ బిడ్డ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకెళ్తే ఇక్కడున్న కొంతమంది, ఇక్కడ నేను కులాల వర్గాల గురించి అని కాదు, ఆ పోటీనే లేకుండా యునానిమస్గా గెలవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున అరాచకాలకి పాల్పడ్డారు. మూత్రం దాగించిన ఘటన జరిగిన ఊరిదే, అదే ఎల్లమ్మగూడెం. ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ అభ్యర్థిని పోటీ చేయనివ్వకుండా కిడ్నాప్ చేసి రకరకాలుగా హింసకు గురి చేసి ఒకనాడు నయీం అరాచకాలు చూసాం మనం. సో ఇప్పుడు ఆ రకమైన అరాచకమే మనం చూడడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ దగ్గర మనం ఉన్నాం. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ గారు అండ్ కాలోజీ దాసరి శ్రీనివాస్ అండ్ మిగతా సభ్యులమంతా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము ఇక్కడ ఎక్కడ పార్టీల గురించి ప్రస్తావించట్లేదు, పార్టీల కోసం రాలేదు. మేము వెరీ క్లియర్. ఒకటి, ఇంత అరాచకం, ఇంత దారుణం తెలంగాణ రాష్ట్రంలో జరగడం ఏంటి? జరిగిన తర్వాత కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సరే, వాళ్ళు ఎవరు సానుభూతితో, ఎవరి సింపతితో, ఎవరి మద్దతుతో పోటీ చేస్తున్నారు అనేది పక్కన పెట్టండి, అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీలకు సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. సో ఆ ఫ్యామిలీ ఉన్నారు. సో ఆమె పోటీ చేస్తున్న అభ్యర్థి ఆమె భర్త. మీ పేరు చెప్పండి అమ్మ. నాగలక్ష్మి గారు, యాదగిరి. సో యాదగిరినే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్కో ఎక్కడికో తీసుకెళ్ళి అతని చేత మందులో మూత్రం కలిపి అది దాగించి నానా అరాచకం చేసారు. సో దీని వెనకాల ఎవరున్నారు అని అంటే అందరూ బహిరంగంగా చెప్తున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడని. ఓపెన్గానే చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనుంచి నడిపించిండు. ఇక్కడ సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి ఇట్లాంటి కొంతమంది ఇక్కడ ఒక మాఫియా ముఠా తయారై వీళ్ళు ఈ అరాచకానికి పాల్పడండి. సందీప్ రెడ్డి ఈయన మీద పోటీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి నేను యునానిమస్గా గెలవాలి, ఎవరూ నాకు పోటీ ఉండకూడదని ఈ వ్యవహారానికి, ఈ దారుణానికి పాల్పడ్డాడు. సో దీని మీద నేను చెప్పడం కంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాదగిరి గారు ఫస్ట్ మాట్లాడతారు. తను బాధితుడు. ఏం జరిగిందో మీరు కొంచెం డీటెయిల్గా చెప్పండి. మా జర్నలిస్టులు కూడా అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈయన ఎవరిని గట్టిగా మాట్లాడారు. ఎవరిని గిట్ట మామూలుగా నామినేషన్ వేయకుండా కొంతమంది మనసులో పెట్టుకొని గుండాలని మామూలుగా గొడ్డన్లతోటి, కత్తులతోటి, కర్రలతోటి గ్రామ పంచాయతీ దగ్గరనే కాపు కాసి ఎవరు నామినేషన్ వేయకుండా చాలా ప్రయత్నం చేసిండు లాస్ట్ వరకు. ఇది మామూలుగా ఇది వాస్తవం 100% సార్. మేము ఆన్లైన్ కల్పించి చెప్పడం అయితే అవసరం లేదు, అందరికి తెలిసే విషయమే. నాకు మామూలుగా వెళ్ళండి రేపైతే లాస్ట్ డే అన్నాక మధ్యాహ్నం చేస్తే బాగుండేనేమో అని వాళ్ళు అన్నారు. చేయరాదు, చేస్తే బాగుండేనేమో అంటే మార్నింగ్ పొద్దుదాం గిట్ట వాస్తవానికి మా ఎంపీటీస్ గిట్ట అందరు అన్నారు, గిరి వాళ్ళు చాలా వాడు సవాసం చేస్తారు, మీకు తెలుసు కదా. దాని మీద మామూలుగా అక్కడ ఒక 10 years క్రితం మిర్యాలగూడెంలో ఒక ఇనుప వ్యాపారిని నారాయణగూడెం ఆయన చంపడానికి పోయి తుపాకులతో దొరికిపోయారు, మిర్యాలగూడెం జైలు చేసిర్రు. అట్లాంటి ఘటనలు ఉన్నాయి. నీకు తెలిసాడు సర్పంచ్ ప్రజెంట్ అడ్వకేట్ని చంపారు, సర్పంచ్ భర్తని. అరే వాళ్ళు చాలా డెప్త్గా పోతారేమో అంటే సరే ఏదైతే అన్న ఖచ్చితంగా చేద్దాం, నిలబడదామన్నా. సరే మీరు సపోర్ట్ చేస్తుంటే భూపాలెడ్డితోటి అందరితోటి మాట్లాడిచ్చారు. మాట్లాడిచి ఖచ్చితంగా ఉంటూ సపోర్ట్గా ఉంటాం మేము గిట్ట అని పిల్లి రామరాజు గిట్ట మాట్లాడాడు. ఏదైనా కానీ మన బీసీలు ఏదైనా కానీ సరే చేద్దామని చెప్పేసి మా యాదవ సంఘాలు గిట్ట ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను అంటే చేయమని చెప్పారు. ఓటు చేయమంటే ఏం చేశారు వీళ్ళు, ఈయనకంటే నైట్ తెలిసిందంట ఇన్ఫర్మేషన్. నేను మార్నింగ్ నామినేషన్ సందీప్ రెడ్డికి నైట్ తెలిసిందంట. నైట్ తెలిసినాక నాకేం చేసినా ఈయన మామూలుగా వీళ్ళు అన్నదాన్ని బట్టి, నైట్ అన్నదాన్ని బట్టి గిట్ట నాకు కొంత భయం వేసింది. నేను 1:30కు నాకు కడుపులో గ్యాస్ ట్రబుల్ లెక్క ఉందని చెప్పేసి ఇవన్నీ తీసుకపోతే ఏమవుతుందో అలాగే తెలుసు. నేను ఇంటికాడ ఉండే కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు మిర్యాలగూడ బాగా ఉంటాడు ఒక అబ్బాయి, మా యాదవ్ నగరకల్లా మేము ఉంటున్నాము. చదువు కోసం పిల్లలు మేము నగరకల్లా ఉంటున్నాం. నేను ఒకటింటికి వాళ్ళ ఇంటి దగ్గర పోయి బానులే అంటే ఏంటంటే మంచం కొద్దిగా మామూలుగా ఇట్లా సంగతి పోటీ చేస్తుంది కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే మంచం ఇచ్చారు. పడుకున్నాక నేను అప్పటికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు 9:30, 10ంటికి వస్తే నేను ముందుగానే ఇక్కడికి వద్దును. వీళ్ళు ఏం చేశారు 11:30, 12:30కు నామినేషన్ వేద్దామని చెప్పారు.
అప్పటిదానికి పోయి ఏం చేస్తాం సర్లే అని చెప్పేసి ఇక ఈ మామూలుగా ఫోన్లోనే వాళ్ళని వీళ్ళని తీసుకోవడం లైన్లకు నెంబర్లు ఎట్లా అంటే నెంబర్లు భయానికి ఎవరు వేస్తలేరు. మరి నువ్వు మామూలుగా ఇక నువ్వు సందీప్ రెడ్డి నువ్వు ఉండి అందరు ఉంటేనే అవుతుంది అంటే నువ్వు ఉండన్న ఏం కాదంటే ఆయన భయపడుతుండు. మరి నువ్వు ఏం కాదురా నువ్వు వేరే నీ బ్యాకప్ ఉంటాను అనుకుతుండ్రు. మీరు వాస్తవానికి అలాగే ఇప్పుడు ఇలా కొద్దిగా 4-5 మా ఊరిలో అడగండి. అసలు ఎట్లా అంటే మామూలుగా వీళ్ళు చాలా భయపడుతున్నారు. ఇక అన్న ఏదన్నా కానీ నెంబర్లు ఉంటే బాగుంటుంది అన్న. మళ్ళీ పోయినసారి విజయ్ రెడ్డి లెక్కనే నేను సర్పంచ్ గెలిచినాక నెంబర్ లేకుంటే మళ్ళీ కట్టడి పెడతారు, డబ్బులు రానియర్. ఫస్ట్ మనం పెద్ద సౌండ్ పార్టీ కాదు, ఎట్లా నెంబర్లు ఇరని ఏం కాదు, ఏదైతే అది అవుతుంది గట్టిగా పోరాడదాం. ఏదైతే అదైతే జనాలకు కూడా తెలుసు. ఏంటంటే వాస్తవానికి ఇలా ఈయన చేసే అరాచకాలు మామూలుగా ఒక చెరువు ఉంది సార్, 2 చేపల చెరువులు మామూలుగా మట్టి మొత్తం అమ్ముకుండు. ఒక్క కనీసం ఏ ఇన్ఫర్మేషన్ గిట్లేదు. ఎంఆర్ఓ గిట్ చెప్పిన ఏమో లేక ఎందుకు లేక ఏంటంటారు ఎస్ఐ గిట్ చెప్పిన విషయం. ఏం జరిగింది? మీరు నామినేషన్ వేద్దాం అనుకున్నారు? నామినేషన్ వేద్దాం అనుకున్నా సార్. వేద్దాం అనుకుని పొద్దున్నే వెహికల్ కోసం బండి కోసం పోయినా. ఇక స్నానం చేస్తాం నీళ్ళు పెట్టమని చెప్పిన బండి కోసం పోయినా. పోగానే రోడ్డు దగ్గర ఒక కారు కూడా మా పక్క అబ్బాయి ఆయన కారు ఉంటుంది. అరే చిన్న కారు కాదు, వీళ్ళు 5 పడతారు, ఒక 15 మంది దానికి పోదాం అనుకున్నాం. అంటే వేరే ఆయనకు ఒక ఆయన నాకు ఫోన్ బండి చూస్తే అని చెప్పిండు అబ్బాయి. మార్నింగ్ ఆయనే ఫోన్ చేసిండు. మరి ఈయనకి ఎట్లా కాంటాక్ట్ ఏంటో నాకు తెలియదు. ఈయన నైటే లైన్ చేసినట్టుంది ఎవరు ఏందనేది. ఇక అయితే వాడు పొద్దున్నే అన్న ఏడున్నావని అంటే ఎందుకు నాకు పని తమ్ముడు అని చెప్పిన. అంటే అట్లా కాదన్న కొద్దిగా ఎమర్జెన్సీ ఉందన్న, ఒక 10,000 ఉన్నాయంటే నా దగ్గర డబ్బులు ఎక్కడిరా, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నది అని నేనన్నా. నువ్వు ఏడన్నో చెప్పు అంటుండు. అంత అనిపోయాడు. ఒక ఆయన నామినేషన్ చేస్తుంటే కాగితాలు చింపేసినట్టు ఒక 10 మంది కలిసి. వాళ్ళు ఎక్కడ అని చెప్తారు, వీళ్ళు ముందుగాలు చెప్తే నేను ఎవరో అట్లా చూద్దును. అయితే వాళ్ళు మామూలు కొద్దిగా తెలుసు నగరకాలు పోరగాళ్ళు అంటే అట్లా ఏముండాలి, అంతా నాకు తెలిసిన వాళ్ళు కదా, మనం అయితే ఎవరికైతే ఇది చేయలేం కదా. మామూలు కొద్దిగా అందరిని గిట్ట కొద్దిగా తెలుసు, నేను పొలిటికల్ కొద్దిగా తిరుగుతా. ఇక అయితే అట్లా ఏం నాకు థ్రెట్ ఉండదు లేదు అనుకొని నేను ఫ్రీగానే ఉన్నా. కార్ కోసం ఆయన కాడికి పోయినా. పోగానే ఇట్లా కిరాణా షాప్ ఉంటుంది, ఆయనకు టీ స్టాల్ ఉంటుంది. ఏమైంది తమ్మి అంటే బండి లేదని చెప్పిండు కానీ రాదని చెప్పిండు, రిపేర్ ఉందంట అని చెప్పిండు. సర్లే అని చెప్పేసి ఆయన ఈ కార్ తీసుకుపోయిన ఆయన బయటికి ఇట్లా మూత్రాన్ని పోయిండు వెనుకకు. నేను అట్లా మాత్రం టీ తాగుదాం అంటే అనగానే నమస్తే గిరిబాయ్ అని ఒక ఆయన వచ్చిండు. కొద్దిగా తెలిసిన ఆయన. సరే చెప్పు యోగేష్ ఛాయ్ తాగరాదని అన్న. అనగానే ఎమ్మటే ఇంకోటి వచ్చి మొత్తం సింపుల్గా అసలు ఆయన ఎవరో తెలియదు. మామూలుగా నాకు రన్నింగ్లో కొద్దిగా పరిచయం. లొకేషన్ మారువేర్ స్కూల్ సార్, తిప్పర్తి రోడ్డుకు మారువేర్ స్కూల్ నగరకల్లు. ఎమ్మటే ఇంకోటి వచ్చిండు నమస్తే అని ఇట్లా పట్టుకుంటే ఈయనేంది పట్టుకుంటే చేయి ఫస్ట్ దూరంగా ఉండి మాట్లాడరాదని అన్న. ఎమ్మటే ఇట్లా లాక్ చేసిండు. ఇక పట్టుకోవడం తోటి ఇట్లా ఇట్లా దీపంగానే ఎమ్మటే ఇట్లా బిర్రగా పట్టుకోండు. కారు ఎన్నే ఉంది ఎమ్మటే జస్ట్ ఇక ఎమ్మటే 4 వచ్చారు కథం అల్లేసుకోరు. అల్లేసుకొని కథం ఇట్లా పెట్టిరుగా. ఇక డైరెక్ట్ నువ్వు నీ ఇష్టం కత్తులు ఇట్లా పెట్టిరుగా, కత్తులు అవతల కూడా దిగుతలు ఇట్లా పెట్టిండు. నీ ఇష్టం ఫస్ట్ దిగుతుంది లేకపోతే సౌండ్ చేసి దిగుతుంది అని చెప్పారు. ఇంకా చక్కగా ప్లీజ్ నేనేమన్నా ఫస్ట్ అది దాన్ని వాయిస్ స్లోగా మాట్లాడుతాను నీళ్ళతోటి. మన ఫ్లైఓవర్ కాంచి ఇటు తిప్పి హైదరాబాద్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పి ఐట్పాన్లో పోగానే ఏమైంది ఏంది అంటే అరే లంజోడక నువ్వు నామినేషన్ ఎట్లా వేసినవురా లంజోడక అంటే ఏదో ఒకటి మాట్లాడి మామూలుగా నగరగా లోకల్ లెవెల్ ఇంటికన్నా కూర్చోబెట్టి కాకపోతే మాట్లాడదాము అని నేను అట్లా గిట్టన్నా. నువ్వన్నీ నాటకాలు దెంగకురా లంజోడక ఫస్ట్ మాకు అన్ని తెలుసు. ఫస్ట్ నీకు 5:30 నుంచి ఆల్రెడీ నీకు వేవ్ ఉంది, నువ్వు దొరికితే నువ్వు నైట్ చంపేది ఇంటికాడ ఆల్రెడీ దేవుళ్ళు ఆడారు. నువ్వు నైట్ నేను ఆ రోజు రేపనంగా వచ్చినడికి నువ్వు ఎట్లాగో నీ పైన ఎట్లా దొరకలేవు ఆయన చేతికనే అన్నారు. గన్నంకి ఇట్లనే పెడుతురు. ఇక అసలు మనం అరసడానికి ఒప్పుకోలేదు. అరిచినామనుకో ఎవరన్నా బండి ఆపితే మనకు దిగుతాయి, మళ్ళీ అనవసరం ప్రాణం పోతుంది. ఇక అట్లనే ఏం చేసిండు ఐట్పాన్లు దాటంగా నేను వచ్చిన లైన్లకు ఇంకా వచ్చి లంజోడ సందీప్ రెడ్డి లైన్లకు వచ్చి ఏం సంగతి అన్నాడు. ఏంది మామయ్య ఫోన్లోనే వాళ్ళ ఫోన్ నా ఫోన్ గుంజుకోరు, వాళ్ళు కడ పెట్టుకోరు, స్విచ్ ఆఫ్ ఏం పెట్టలే. అప్పుడు కటంకూరు దాటంగానే సిమ్ తీసేసిరు. ఇక ఏం సంగతి అన్నాడు. ఏంది మామయ్య అంటే నామినేషన్ ఎవరు చెప్పిండ్రా నిన్న ఏమని లంజోడక ఫస్ట్ అందరికి వాళ్ళకంటే తెలుగులో నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇంద్రా గిరి అన్నాడు. సర్లే మామయ్య మరి దీనికి మాట్లాడుకుంటే అయిపోవు కదా, మరి ఇంత త్యాగం ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాను నీ అన్న. అరే నువ్వు చెప్పేసి ఎన్ని సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు అంటే మాత్రం ఇక నీ ఇష్టం అని చెప్పారు. నువ్వు కనుక నామినేషన్ చేస్తే నేను చంపుతారు, ఖచ్చితంగా బరాబర్ చంపుతారని చెప్పిండు. ఇక ఉండి సర్లే ఇక నువ్వు ఇష్టం రా, ఏదైనా ఉంటే మామూలుగా నువ్వు సపోర్ట్ చేయకురా, ఇక నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండు, నేను 5:30 దింపుతారు కానీ టెన్షన్ తీసుకోకన్నాడు. నేను నువ్వు ఏడెక్కి నువ్వు వదిలిపెడతారని చెప్పారు సార్. ఇక సర్లే అని చెప్పిన. ఇలా పోతుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇక నువ్వు మామూలుగా ఇట్లా చెప్తారు, నాకు మామయ్య జాబ్ ఇప్పి నాకు డబ్బులు ఇప్పి అను, ఇట్లా జాబ్ ఇప్పి మా యామను స్కూల్లో పెట్టి అని వీళ్ళు చెప్పారు. అంటే సర్లే ఇట్లే చాలా ఇట్లా గుదుతురు ఏమన్నా మనకు ఉయ్యమంటే ఇట్లా షాకులు ఇట్లా పెట్టి కడుపులో ఇట్లా గుదుతురు గాయాలు రాకుండా. ఇక సర్లే అని చెప్పేసి ఇక ఆడి బొంగని సిమ్ తీసేసారు. సిమ్ తీసేసినాక ఈయన మళ్ళీ ఫోన్ చేసి ఏంటంటే ఏమంటుండే మామయ్య ఏదన్నా ఒకటి జాబ్ అన్న కాకపోతే ఎంపీడీసీ టికెట్ అని ఇప్పిద్దులే అని నేను వాళ్ళు అన్నట్టు అన్నా.
అనగానే ఇట్లా పెడుతురు తప్ప ఏడ బొరుదలేరు. కటంగూరు స్టేషన్ దగ్గర 3 పోలీసులు ఉంటారు, కానీ ఉంటే ఏం చేస్తారు, దింపిరు అనుకో, దింపి పారిపోతే ఏం చేస్తారు, సంపాసం నెట్టిపోతే ఇక పానం పోతుంది కదా. ఇక అట్లనే నేను సపోర్ట్ చేయలేం. ఇక ఏమన్నా నడుచుదామంటే గ్లాసులు వేసి ఇటోళ్ళు పక్కన బందిగా ఉన్నారు. తర్వాతకి పోయినాక చౌటుపల్లి దాటినాక బెల్ట్ షాప్ కాడ మందు తీసుకున్నారు. ఇక మందు తీసుకొని మధ్యలో పోయినాక మూత్రం వస్తున్నారంటే వాళ్ళు పోస్తురు, ఇద్దరు ఇటు ఉంటారు, ఇద్దరు పోస్తురు. అయితే నాకేం రావట్లేదు అంటే ఇంక అదురుకి ఏడు వస్తుంది, పనికిరాని లంచ్ కొడుకుండీడు, అనవసరంగా లంచ్ కొడక పటేల్ ఎదురుపోతావు, లంచ్ కొడక ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందనుకున్నారా నువ్వు, ఆయన బతికింది ఆయన ఏందనుకున్నారా లంచ్ కొడక, నువ్వు ఆయనకి ఎంత ఇంటికతోడు సమానం, ఊళ్ళో మగోళ్ళు లేరో సంతోష్ రెడ్డి లాంటి వాడే వాడు, కోటీశ్వరుడే వాడు, 2 మూసుకొని ఉన్నాడు, తలవారు పట్టుకొని కూర్చొని మేము ఆడ కర్రలు పట్టుకుంటే ఒక దెబ్బకు మామూలుగా మూసుకొని దెంగేసిండు. నామినేషన్ పత్రం చింపినా ఏం వేయలేకపోయింది లంచ్ కొడక, అది అని వీళ్ళు తిట్టుడిగా మధ్యలోకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉర్రు, తిడుతుర్రు, మాటలు అంటుర్రు. మేమేమన్నా మరి చెప్తే విత్డ్రా చేసుకుందాం కదా అది దాన్ని. ఇక నాకు భయం అవుతుంది అసలు ఫస్ట్. ఇక ఖచ్చితంగా ఈమె నామినేషన్ చేస్తే సమ్ముతారని చెప్పారు కదా, నాకు ఫుల్ భయం అవుతుంది. గానించి మధ్యలో పోయిన తర్వాతకి మళ్ళీ ఆపి ఇంకోటి మూత్రం పోస్తుందని అన్నాడు. అని ఇక మూత్రం పోసినప్పుడే ఫస్ట్ పట్టిరు సార్, ఇక్కడ మూత్రం పట్టిరు, పట్టి అలా మందు పోసిరు, బాటిల్ గ్లాస్లా, జంబో గ్లాస్లా ఎంత ఉంటుందో మళ్ళీ అంత మందు పోసిరు. మందు పోసి ఫస్ట్ నువ్వు ఏం చెప్పకు, నీకు మామూలుగా నిమ్మలం తీసుకొస్తాడు కదా, మీరు ఎట్లా ఏం చేస్తారంటే ఏం చెప్తే అది వినవన్నాడు కదా, ఫస్ట్ ఇంత వైనవా అని బయట ఉండి ఈడబెడుతురు. ఇక ఈడబెట్టి లంచోడక ఫస్ట్ ఇంచోడు దిగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇద్దరు. ఇక ముందర ఇన్బే లంచోడక ఫస్ట్ నీ అమ్మ ఎవరు రాతుంది, ఇంకా లంచోడక పిచ్చకూరు లంచోడక తాగితే బలమే తాగురా, ఇష్టం వచ్చిన మాటలు. ఇక ఆంచిపోయినాక ఇక అట్లనే ఇక మళ్ళీ ఆడదాపించాక జంగలు తీసుకుపోయారు. అప్పుడు మేము 9 గంటలకు 9:10కి ఇంచిపోయినాను. మధ్యలో ఏడావతలే కారు పోతూనే ఉంది మూత్రాన్ని తప్ప. మూత్రానికి అలా బీర్ కాటన్లు వేసుకుని తాగుతూనే ఊరు. ఇక బీర్ కాటన్లు వేసుకుని తాగుతూనే ఊరు ఒక్కొక్కరు. ఇంకా నన్ను మళ్ళీ మధ్యలో బీర్ సిస్టర్లు పట్టుకొని హ్యాపీగా ఉండు, ముఖం ఫేస్ రీడింగ్ ఉంటే మళ్ళీ నీకు అవుతుంది అని చెప్తారు. ఇట్లా పట్టుకొని మామూలుగా 2 ఫోటోలు కొట్టుకురు, అన్న చిల్లరకి ఎందుకన్నా అది దాన్ని నేను చెప్తున్నా ఇంటలేరుగా ఏదన్నా ఉంటే. ఇక మధ్యలో జంగల్ పోయినాక నీ బట్టలు చిన్ననే కదా, ఫస్ట్ బట్టలు మార్చుకోరా, బట్టలు బాగాలేవు, మా లెక్క నీట్గా ఉండాలి అన్నారు. ఓ టీషర్ట్ నైట్ ప్యాంట్ తెచ్చిరు. నైట్ ప్యాంట్ తెచ్చి ఫస్ట్ అవి వద్దన్న ఏం కాదులే అన్న, మళ్ళీ పోతాం కదా మనం, ఏమొద్దులేవి అంటే, సార్ ఎంత మంచివాడు అనుకున్నావురా, ఏమనుకుంటున్నావురా సార్, నీకు బట్టలు ఇచ్చిందంటే మీ మామూలు వ్యక్తి వారు, నువ్వేమన్నా లంచోడక ఏమనికైనా అన్నం పెడతారు రా, నువ్వు అంత పలిచినావురా లంచోడక అంటే, మనం కనీసం మీరు గిట్ట మామూలుగా మధ్య తరగతుల్లో ఉన్నట్టుంది, మీరు ఎందుకన్నా కనీసం మీకు ఇట్లాంటి అవసరం అంటే, అరే ఇంక నాటకాలు ఎక్కువ ఉన్నాయి అని ఫస్ట్గా బల్ల పట్టిర్రు. ఆ తోట ఉంది, విషయాలు తీసుకుపోయి చంపమన్నాడు, చంపుదాంపారా ఫస్ట్, అవసరం లేదు ఆయన ఎట్లా చంపాలని గల్లబట్టిగా గుంజి రోడ్డు మీద ఇడుస్తురు. ఇక ప్యాంట్ చినిపోయిన దానికి ఇడిచారు, నైట్ ప్యాంటు. ఇక ఈడ్చేస్తుంటే ఇక మామూలుగా ఇట్లా 2-3 గుద్దిరు. ఇక గుద్దగానే మీ దండం పెడతా కాలు ముక్తాను, అది దాన్ని బతిలాడిన తర్వాత ఇతరులేం ప్లాట్లు ఉన్నాయి, అటేమో తోట ఉంది, ఏదో తోట ఆవుల షెడ్ ఉంది, అది లొకేషన్ మనకి తెలియదు, హైదరాబాద్ నాకు పెద్ద టచ్ లేదు. ఇక నుంచి తర్వాతకి మళ్ళీ ఇక కొద్దిసేపు మళ్ళీ ఏం చేసిండు ఆడు మళ్ళీ కొద్దిసేపు వాళ్ళు అప్పటికి 2:30 మళ్ళీ మూత్రం పోసి మళ్ళీ కోటర ఉన్నది మందు పోసి బీర్లు ఎంతసేపు ఇట్లా పోజింగ్ పెట్టమంటారు. ఇక చేసే పని చేస్తారు. మళ్ళీ ఆడ పచ్చిగా కోటరు తాగమన్నారు. తాగమంటే అలా 90 ఉంటే ఆ 90 తాగి తప్పదుగా, ఎట్లా అంటే విపరీతమైన టార్చర్. ఇక మళ్ళీ 90 తాగి మళ్ళీ పోసింది మళ్ళీ తాగిన. ఇక మొత్తం ఎట్లుంది సార్, ఇక నా ప్రాణాలు అసలు పోతే అనుకున్నా. ఇక నామినేషన్ ఇస్తే మాత్రం ఒకటే ఇష్టం, ఖచ్చితంగా చంపుదురు, మిత్రదానం చేసుకున్న దానికన్నా వదిలిపెట్టపోరు నన్ను. ఇక అట్లా తీసుకురు స్టెప్. ఇక తర్వాతకి ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయినాక మళ్ళీ మధ్యలో ఒక కాడు ఉంటుంది సార్, అది ఎన్నో వీళ్ళు ఫోన్ చేసి కూర వండు అన్నం వండు అని చెప్పి వాళ్ళకు. గెస్ట్ హౌస్ లొకేషన్ ఎక్కడ, అది లొకేషన్ మనకు తెలియదు సార్. అయితే నాకు ఒక సిమ్ వేసి తోటి మాట్లాడిన లొకేషన్ అయితే తెలుసు. లొకేషన్ అది చూస్తే ఇక్కడ కందుకూరని వచ్చింది సార్. అయితే అది తీసుకుపోయారు. వీళ్ళు 4 ఉండ్రు. ఒకటే చెప్పారు పోతుంటే బండి దిగేటప్పుడు, అరే నేను ఆడ మామూలు నగరకాళ్ళు నీకు ఏరియా పొద్దున్న లేసి ఆ రోడ్డు పేసులు అందరూ తెలుసు, అట్లాంటి కానీ నేను ఈడికి వేసుకొని వచ్చి నువ్వు ఈడ్చుకొని నువ్వు ఇక్కడ మొత్తుకుంటే మాత్రం చంపిపోతాం, 2 ఇక నువ్వు మొత్తుకుంటే మాత్రం నీ ఇష్టం అని కర్మకి ఎవరు బాధ్యులు కానీ చెప్పారు. సర్లే అని చెప్పి ఇక సపరేట్ కూడా వాళ్ళు ఏం లేదు, మందు బాటిల్ పెట్టుకురు, తునకలు పెట్టుకురు, మామూలుగా బిర్యానీ బగారా రైస్ చేపించుకురు. తినమంటే నాకు పోవట్లేదు, తినపోతే ఇంకా తిన్నవు బాధ వస్తుంది, తినపోయినవు బాధ వస్తుంది. మళ్ళీ మందు పోసారు మామూలుగా, అలా అన్నైతే ఏం పోయలే. మళ్ళీ మందు పోసి తాగురా నువ్వు ఇక బెదిరిస్తారు కంటి సగతోటే. ఇక అక్కడ తాగినాక ఆయన సపరేట్ కూడా నువ్వు ఇక మళ్ళీ ఆ గెస్ట్ హౌస్ కాడ తీసుకుపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ రూమ్ అది ఉండదు ఆడ గెస్ట్ హౌస్ అంటే ఊరు చివరికి ఉంది, అది ఆడ 1-2-3 అట్లా లోపలికి పుస్తకన్నట్టు ఆడ తీసుకుపోయి రారా అంటే ఇళ్ళకి ఎందుకనంటే నేను ఇవాళ నీ గుద్దమాతం వాళ్ళతో రారా లంచోడుకో నువ్వు పానాలతోటి ఏం పోవు అని అంటారు. ఆడి పోయినాక మామూలుగా అప్పటికి 4 అయింది. తిప్పుతూనే ఊరు ఏడాడ ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్ ఏమున్నామాన, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండొచ్చు. తర్వాతకి ఆడికి పోయినాక కార్లు మారినాయి. ఫస్ట్ పోయేటప్పుడు ఒక కారు, మళ్ళీ ఆడి పోగానే మళ్ళీ నాకు ఆడ బట్టలు మార్చేటప్పుడు ఒకడొచ్చిండు ఆడ వార్నింగ్ ఇచ్చిండు.
ఈ లంజోడుకే నార ఫస్ట్ ఈ లంజోడుకుని ఫస్ట్ నువ్వు ఏం దగ్గర చూసిరా లంజోడక నీ అమ్మ సరిగా ఈ జంగా లంజోడక బట్టలు గిట్ట సరే ఈ లంజోడక అది అని ఆయన ఇష్టం వచ్చినట్టు మీ దండం పెడతాం సార్ మమ్మల్ని వదిలిపెట్టి కాకపోతే విత్డ్రా చేసుకుంటాం ఎంత బతిరాయని అసలు ఇంటలేరు ఇక వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఇక మళ్ళీ ఆ నుంచి ఇక ఆ రూమ్ కార్డుకి వచ్చిన సార్ రూమ్ కార్డు రాగానే ఫస్ట్ ఇక నామినేషన్ ఈమె ఆ రూమ్ కార్డుకి పోయాక అన్నం తిన్నాం కదా అన్నం తిన్నాక మళ్ళీ ఇంతవరకు ఆయన తిన్నాం కదా మళ్ళీ మూత్రం పోసారు మళ్ళీ తాపించారు తాగకపోతే వాళ్ళు బీర్లు మళ్ళీ తాగుతున్నారు వాళ్ళు మామూలుగా బీర్లు ఎక్కువ వేసుకురు తాగుతున్నారు ఎందుకు అది కూల్జల్లాడుతున్నాయి అని మళ్ళీ ఆడ తాపించారు తాపించి ఇక మళ్ళీ రూమ్ కాడికి పోతే వద్దు సార్ ఏదైనా ఒకటి ఇల్లు కూర్చుంటా అంటే ఇక నువ్వు ఎన్ని నాటకాలు తెంగుతారు ఫస్ట్ పారాలు అంజాడక ఇప్పుడు ఆల్రెడీ టైం అవుతుంది ఇప్పుడు వేస్తే మాత్రం నీ పని అయిపోతుంది కానీ అని ఆడ లొకేషన్లో మాట్లాడేసి సార్ వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఫోన్ నా సిమ్ వేసారు సిమ్ వేసి వాళ్ళు అన్నారు కదా నేను లోకల్నే ఉన్నాలే నేను దోస్తులతో ఉన్నా నువ్వు నామినేషన్ ఏ కానీ ఒక మాట చెప్పరా అన్నాడు నేనన్నా కదా నేను హైదరాబాద్ పోయినలే దోస్తులతో అంటే ఏం అర్థం చేసుకోవాలని లంజోడుకు దొర ఏమన్నా నటిస్తుండ్రా అని చెప్పేసి మళ్ళీ ఏమంటే ఫోన్ గుంజుకొని మళ్ళీ సిమ్ తీసారు మళ్ళీ సిమ్ వేసారు వేసారే మామూలుగా నామినేషన్ అవసరం లేదు నా లక్ష్యం నేను బాగానే ఉన్నా లేదు దోస్తులతో అని అప్పుడు మళ్ళీ ఈమెతో మళ్ళీ చెప్పించినాక మళ్ళీ ఫోటోలు తీసుకుంటారు ఫోన్ గిట్ట ఇట్లా ఇప్పుడు ఆ వీడియో గిట్ట మా గ్రూప్లో పెట్టారు మామూలుగా వాళ్ళు పక్కన గిట్ట ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవడన్నా నాకు మామూలు ఎప్పుడన్నా కాంటాక్ట్ ఫోన్ మాట్లాడినా జూర్రి అయితే ఇక దోస్తులతో ఉండి నన్ను మోసం చేస్తుందని చెప్తుండంట ఊర్లో ప్రచారం ఇక ఆన్సర్ అయిపోయింది ఇక ఆడి పోగానే ఇద్దరు నామినేషన్ వేసారు అని చెప్పారు ఇద్దరు నామినేషన్ వేసారు అని చెప్తారుకే ఒకవేళ ఈమె డ్రాప్ అయినా ఆ డ్రాప్ కాడు ఇంకా వీళ్ళు ఒకవేళ ఏమైనా చేసినా కానీ అనవసరంగా జైలు జీవితాలు మళ్ళీ అందరూ రిస్క్ అవుతుందని చెప్పేసి ఇక నీట్గా మళ్ళీ తీసుకొచ్చి డైరెక్ట్ లైవ్లో మళ్ళీ ఆడ చౌటుపల్లి దాటినాక అలా ఉన్నాయి మళ్ళీ బీర్ ఇచ్చి ఇంకా అరే నువ్వు సపరేట్ కొట్టుండ్రా ఫస్ట్ నీకు ఆడి పోగానే ఏం డిసైడ్ అవుతుందో కానీ ఆయన ఇక విపరీతంగా సార్ టార్చర్ మాత్రం విపరీతంగా ఇంచి మాత్రం తీసలేరు కత్తులు నేను అరిస్తే మళ్ళీ గట్టిన వాళ్ళు వస్తారు కారు ఆపుతారని టోల్ గేట్ మాత్రం ఆడగట్లే మళ్ళీ ఆడికి రాగానే మళ్ళీ ఇంకో కారు మారింది మధ్యలో రాజగోపాల్ ఫస్ట్ మేము పోయేటప్పుడు మాత్రం రాజగోపాల్ పిఎన్ అని చెప్పిండు రాజగోపాల్ పిఏ అన్నాడు పిఏ బండి అంటే వాళ్ళు ఏమంటే డబ్బులు గట్ట కట్టకుండా పంపించారు మళ్ళీ మధ్యలో కారు వచ్చింది కారు మారినాక మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అదే కారు వాళ్ళు ఇచ్చారు అదే కారు ఇస్తే మళ్ళీ వాళ్ళు అదే కారు తీసుకొని వచ్చారు ఇక తర్వాతకి ఇక ఆన్ వస్తుంటే ఇక నిమ్మలంగా అరే ఫస్ట్ నువ్వు వాడి పోగానే ఒకటి చెప్తుండు నువ్వు వాడి పోగానే ఏమనకు పటేల తప్పైందని కాలు పట్టుకొని కాలు పట్టుకో పంచాయతీ ఉంటుంది సపరేట్ నువ్వు వెళ్ళిపోదు నా బాటిల్ ఎందుకు చేస్తావు పెద్దలతో నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం నువ్వు నీ కర్మకు ఆయన గురించి తెలుసుగా మొత్తం ఆయన ఏందో నీకు తెలుసుగా గట్లాంటుందో పెట్టుకుంటారు బోష్కి అది అని తిట్టుకుంటే చౌటుపల్లి దాటినాక ఇక క్లాస్ బీక్కుంటే స్టడీ చేస్తారు ఆయన చెప్పమని చెప్పిండు ఏమి ఇక మళ్ళీ తర్వాతకి కనీసం ఆయన ఏమంటుంటాడు మన మర్డర్ చేసిన దాంట్లో ప్రవీణ్ అని మా క్లాస్మేట్ ప్రవీణ్ రెడ్డి కనీసం నేను ఫోన్ చేసిన కనీసం నువ్వని చెప్పు వీళ్ళని రమ్మని వాళ్ళు మాట్లాడుతారు బోలంకి రెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు ఫోన్లు అనువని వస్తున్నాయి ఇలా తిప్పారు గిట్ట ఆయన కాలు వేసుకొని రావాలని చెప్పారు నా ముందర నేనైతే ఫోన్లో అయినా లైవ్ వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆడి నామినేషన్ ఈడే నామాసు అది అనేక ఫోన్లో అని ఇవన్నీ అయితే ఇక వీళ్ళు మొత్తం ఇదే సార్ బ్యాచ్ అసలు నేను చూసిన ఇప్పుడు మీడియం ఉంది సీసీ కెమెరా ఉన్నాయి అసలు వీళ్ళు ఎట్లా బతుకు ఎట్లా వీళ్ళ ఆటలు తాగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు చిన్నది ఏంటన్నా గొడవ అయితేనే కనీసం తీసుకుపోయి పోలీసు వాళ్ళు డీజీలు తీసుకుపోయి కొడుతురు ఇక అయితే ఆంచి తీసుకొని వచ్చారు సార్ ఆంచి తీసుకొచ్చి ఇక డైరెక్ట్ పానగల్ ఉంది పానగల్ కాంచి నేను అనుకున్న నగరకాలు తిప్పుతారనుకున్నా నగరకాలు తిప్పకుండా డైరెక్ట్ తిప్పాల సైడ్ పోతుంది నేను అనుకున్నా కదా ఒకటే వీళ్ళు ఖచ్చితంగా మిర్యాలగూడెం తీసుకుపోతామని చెప్పారు మిర్యాలగూడెం పోతాం ఆడ ఉన్నాడు ఫస్ట్ ఈయన ఉండవలసింది నైట్ లేకపోతే నీ పని అయితే ఆల్రెడీ వేసిందంట కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు ఇక నేను చంపుతాం అంటారు మళ్ళీ నేను చంపుతారు ఫస్ట్ నువ్వు కాళ్ళ మీద బర్రాను బతకాలంటే ఇక నువ్వు ఇప్పటి నుంచి దొరకను నేను ఏడగిట నేను ఏలు పెట్టనని ఇక నీ దండం పెట్టి కాలు చెప్పు నా మాటను ఇక నువ్వు వాళ్ళు ఏదన్నా కానీ క్షమిస్తారు అది అని చెప్పారు చక్కగా ఏం చేశారు మళ్ళీ పాషం రామరెడ్డి ఇంటికి తీసుకుపోయారు పాషం రామరెడ్డి జడ్పీటీసీ పోగానే తిప్పార్తి బోలంకి రెడ్డి ఉండు ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ప్రవీణ్ ఇప్పుడు సందీప్ ఆయన ఉన్నాడు ఆయన వెంకటరెడ్డి అండ్ సందీప్ రెడ్డి ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉండి మళ్ళీ వాళ్ళు మా ఎమ్మటి వచ్చిన వాళ్ళు కారు అటు పక్కనే పెట్టుకురు వాళ్ళకి లోపల రాకుండా పోయి ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు ఆ లోకల్ ఆయన ఎవరు ఉన్నారు అరే ఫస్ట్ ఇటు వచ్చిండు ఇట్లా కూర్చోరు అన్నాడు ఏమొద్దులే నిలబడతలే నేను ఏమొద్దులే అన్న కూర్చోరు ఆయన అట్లా కూర్చుండు అరే ఫస్ట్ గిరి ఏమనుకోకురా సార్ మామూలుగా కానీ నువ్వు ఫస్ట్ ఏదన్నా ఉంటే ఆప్షన్ తీసుకోరా ఫస్ట్ వాళ్ళు ఉన్నారు మనం ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక్కడే కదా మనం ఆయన గిట్ట అంటే ఫస్ట్ చంపితే మనం చేసేది గిట్ట ఏం లేదు కదా నేను అదే అనుకున్నా ఇక అరే నా మాట ఏంట్రా ఫస్ట్ నువ్వు స్కూల్లో పెట్టిస్తారా నేను స్కూల్లో పెట్టించి నీకు ఎంపీటీసీ టికెట్ ఇస్తాం రా మళ్ళీ ఆయన మళ్ళీ సర్లే కానీ మళ్ళీ కన్ఫామేనా సందీప్ కన్ఫామే అని ఈయన పక్కన ఉండి ప్రవీణ్
అరే నీకెందుకు లేరా ఫస్ట్ అని అంటుండు. నేనన్నా ఏందన్నా ఇప్పుడు ఎటు పోతుంది మామూలుగా ఇంట్లో సీసీ కెమెరా ఉంటే మీరు ఫుటేజ్ చూడ్రి, ఏందన్నా కనీసం మీరు మరి నేను మామూలుగా అడిగితే కనీసం ఇదంతా కాపు కదా, నన్ను తీసుకపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, కనీసం నన్ను 9 గంటలు లిఫ్ట్ చేసుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నన్ను బాధలు ఎందుకు పెడతారు, కనీసం ఏదంటే ఫస్ట్ చెప్తే నేను అందును కదా, మరి సపోర్ట్ చేయకుంటే మంచిగా జాబ్ వస్తుండే, నాకు ఎంపీటీసీ టికెట్ వస్తుండే, పార్టీ ఫామ్లు ఉందని మీరు ఎంట్రీ మంచిగా ఏ ఖర్చు లేకుండా నేను గెలుస్తుంది కానీ ఈ రిస్క్ ఎందుకు తీసుకుందని అని అన్న. అనగానే ఇంకా అరే నమ్మకమైనారా ఫస్ట్ నువ్వు పోయి పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఏం చెప్తే అది చెప్పురా అన్నారు. చెప్పురా అనగానే ఎస్ఐ ఉండు, మా ఎస్ఐ ఉండు, సిఐ కొండలరెడ్డి ఉండు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది ఎవరు? ఆడు ఇల్లే ఆడ ఉన్న వ్యక్తి ఒక ఆయన, అలా ఉన్న వ్యక్తి ఒక ఆయన, ఈయన ఒక ఆయన వచ్చిండు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు? తిప్పార్ స్టేషన్ కు ఇల్లే తీసుకుపోయారు. ఏం మాట్లాడొద్దు అన్నారు. అయితే నేను పోయి ఫస్ట్ ఎస్ఐ నాకు పరిచయం కదా పోలీసు వాళ్ళు. అయితే పోయి లోపల రా అన్నాడు. లోపల రా అంటే మీ మిస్సెస్ కేసు పెట్టింది రా అంటే అవును సార్ పెట్టింది, నేను వీళ్ళ సంగతి సార్ మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా నాకు కొద్దిగా ధైర్యం అనిపించింది. సార్ 9 గంటలకు తీసుకుపోయారు, కనీసం మీకు సబ్జెక్ట్ తెలుసు సార్ అంటే అవి కాదురా పెద్దలతో గొడవ పెట్టుకుంటే రిస్క్ అవుతుంది రా, ఎందుకు అవసరమారా, ఏదైనా ఒకటి ఆప్షన్ కానీ నీకు ఎందుకురా. ఎస్ఐ శంకరు ముఖం మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చినాక ఇక అసలు ఇద్దరుండి బస్ స్టాండ్ డిటీసీ ఏమంటారు మళ్ళీ తీసుకుపోయి ఇక మామూలుగా కేసులు అయితే అరే నీ ఇష్టం రా, అరే మంత్రి ఉండాడు అది ఇది అని ఆయన నాకు స్టడీ చేస్తుంటే అట్లా కాదు సార్ మామూలుగా నేను డైరెక్ట్ చెప్పిన నన్ను 9 గంటలకు తీసుకుపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్ మీకు తెలుసు, మరి ముందుగాల మీ దగ్గర కన్నా వచ్చి అప్రోచ్ అయితే ఏదో ఒకటి మాట్లాడుకుంది సార్, నరక యాతన అనిపించింది సార్, ఫస్ట్ వాళ్ళు మూత్రంగిడి దాపించారు సార్ నాకు అన్నీ చెప్పినాక కొండలరెడ్డి ఏమో ఈయనట్టుకుంటుండు సిఐ, ఈయనేమో మామూలుగా నాకు చెప్తుంటే అరే నీకు పైసలు ఇప్పిస్తలేరా అయ్యా నువ్వు ఏదన్నా ఉంటే ఆప్షన్ నేను మాట్లాడతా, ఎస్ఐ నేను మాట్లాడతా ఏదంటే అది నేను మాట్లాడతా కానీ నువ్వు సైలెంట్గా ఉండి నేను తిప్పార్తికి నేను నగరకాల నుంచి తిప్పార్తికి వచ్చిన దోస్తులతో అని చెప్పురా, నువ్వేం చెప్పకు అదొకటి చెప్పు, నువ్వు సపోర్ట్ చేయకుండా ఇక అసలు పోనీసలేరు వీళ్ళు, పోనీయకుండా వైట్ పేపర్ మీద ఒకటి తీసుకొని మళ్ళీ వీళ్ళు ఒకటి మ్యాటర్ రాసుకొని పెట్టుకొని సంతకం పెట్టరా అని టార్చర్ చేస్తారు వీళ్ళు, పెట్టరా నా మాటని రాని ఇద్దరు అంటారు, ఇద్దరు లోపల పిలిచి మళ్ళీ ఈయనేమో ఆయన చెప్తేనేమో ఈయన అవుతుండే, ఎస్ఐ చెప్తే సిఐ ఒకసారి ఈయన సిఐ ఒకసారి చెప్తుండే, ఎస్ఐ ఒకసారి స్టడీ చేస్తుండు. ఇక అరే నా మాట ఏంట్రా ఫస్ట్ ఇవన్నీ కాదు కానీ వాడిని ఇంటికి నువ్వే అని వీళ్ళు అంటారు. సార్ కనీసం వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు, గిదెక్కడ న్యాయం సార్ పొద్దుకు వచ్చి ఏదైనా ఉంటే మేము కేసు విత్డ్రా చేసుకుంటాం కానీ గిదెట్లా సార్ మామూలుగా ఆమె పోయి మిస్సింగ్ కేసు అని పెట్టింది కదా వచ్చి ఆమెతోటే విత్డ్రా చేయించుకుంటాం, ఇదేం సార్ మామూలుగా ఏదైనా ఉంటే నామినేషన్ మీకు అక్కడికి వచ్చి మీరు ఏదంటే అది సలహా తీసుకొని విత్డ్రా చేసుకుంటా, మీరు ఇవాళ ఒక్క నైట్ వదిలిపెట్టారు సార్ అంటే అరే మేము మామూలుగా పిటిషన్ ఉంది పెట్టింది కాబట్టి నువ్వు దొరికినావు అన్నట్టుగానే మేము పోతున్న వెంటికి మేము మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది ఇలా అని సంతకం పెట్టించుకుని మ్యారేజ్ చదవనియలే, మళ్ళీ సర్లే అని చెప్పేసి వైట్ పేపర్ మీద పెట్టి అట్లా గట్టి వదిలిపెడతలేరు. ఇంకా వీడియో పెట్టి మళ్ళీ ఆయన మాట్లాడించుకుని నేను ఏడిపోలే దోశల కాడికి వచ్చిన మా మిస్సెస్ అనవసరంగా మిస్గైడ్ అయ్యి పిటిషన్ ఇచ్చింది సార్ అని చెప్పమన్నాక అట్లా గిట్ట వదిలిపెడతారు. మళ్ళీ ఏం చేశారు పాషన్ కంప్లీట్ అడిపట్టుకోవాలని చేశారు పోలీసు వాళ్ళు జీబ్లా తీసుకపోయి మళ్ళీ ఈ లయాన భయాన్ని ఏదో చేయాలని నలుగురు వీళ్ళు వస్తాడో రావడానికి మళ్ళీ తిప్పారితో ఒడుకున్నారు సార్ మరి కూడా స్టేజ్ కాడ అటు బండి పెట్టుకున్నారు. నేను అవసరం అన్న మీకు అంటే అరే డ్యూటీ ఇప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు డ్యూటీలు ఆయన ప్రతిసాక్షి ఈయనేమో పక్కన కూర్చుండు ఇంకొక డ్రైవర్ అని తోలుతుండు, ఏందన్నా మీకు అన్నిటి తెలుసు కన్నా ఫస్ట్ డైరెక్ట్ నల్గొండ కొట్టరన్న మా భార్య మా అకౌంట్ కాడ ఉందని నేనన్నా అంటే వాళ్ళు వదిలిపెట్టరు. ఇక చక్క కాడ పోనిచ్చి ఏం చేశారు మళ్ళీ ఫస్ట్ ఈయన పిటిషన్ అయితే రైటింగ్ అయితే నాది కాదు కదా, మళ్ళీ మేము రాసుకుంటే రేపు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుర్రు, ఆ విషయం అనుకుర్రు. మళ్ళీ పాషారాం రెడ్డి ఇంటికి పోలీస్ జీబీ వాళ్ళని ఫోటోలు గిట్టి తీసి తిరుక్కుంటాం అనుకురు పోలీసు వాళ్ళు. మధ్యలో పోయి బండి తిప్పారు సార్, బండి తిప్పి మళ్ళీ స్టేషన్కి వచ్చి నాకు రైటింగ్ రాయమంటారు, నాకు రాయరా సార్ అని నేను అన్న, నువ్వు ఎట్నో గట్ట నీకు వచ్చిన రైటింగ్ రాయరా అని మళ్ళీ బలవంతం చేస్తారు. బలవంతం చేయగానే అందరినీ ఇక సమాచారం తెలుసుకొని ఇక వీళ్ళు వచ్చారు, మా ఎంపీడీసీ ఇక మా భార్య వీళ్ళందరూ వచ్చారు. ఇక వచ్చినాక నువ్వు కాగితాలు ఎట్లా మదర్ సైరెడ్డి అన్న ఇక అందరూ భాస్కర్ నలబోతుల భాస్కర్ ఎమ్మెల్యే గారు భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అట్ట చేస్తారా మీరు ఏం సంగతి నువ్వు ఎస్ఐవేనా అది అని చెప్తే అప్పుడు కాగితాలు ఏమంటుండు, కాగితాలు నేను పెట్టినవి ఉన్నాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ మీరు మామూలుగా పెట్టినవి అది అని ఇక నేను ఎంత చెప్పినా కానీ అప్పటికి చెప్పిన ఫస్ట్ వీళ్ళు రాముందు గిట సార్ ఎవడు మామూలుగా ఒక రౌడీ దొంగ ఎవడు కాదు సార్, ఇదే పొజిషన్లో అవుతారు సార్ మామూలు నక్సలైట్లు. ఇప్పుడు ఒక నక్సలైట్గా మారాలంటే ఎవడు ఎందుకు మారుతాడు దానికి భూమి మీద ప్రేమ లేదా, ఇప్పుడు ఊళ్ళకి బతకాలి పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి తిని పండాలి నడువులకి ఎవడు పోతాడు సార్. నేనంటే అసలు అరే గయన్ కాదు లేరా సమాజం కొన్ని అట్లే ఉంటుంది రా కొన్ని చూసినట్టు వాళ్ళు రా అది దానికి అట్లా మామూలుగా నేను గట్టిగానే అరిచిన. ఇక నిమ్మలంగా స్టడీ చేసి ఇల్లు వచ్చినాక ఇక అప్పుడు తిట్టంగానే కందులక్ష్మి అని తిప్పారుతులు కొంతమంది వచ్చారు. ఇక అప్పుడు తిట్టంగానే ఒక మొత్తం 20 మంది అయ్యారు. అప్పుడు సడన్ రైర్గా నీళ్ళు మింగుతుర్రు. ఇక అప్పుడు ఇప్పుడు ఎస్ఐ కూడా కల్పిట్స్ అందులో టోటల్గా వాళ్ళు ఫోన్ మాట్లాడుతారు సార్ నా ముందల్నే
సరే ఏదైనా ఒకటి పొద్దున్న మాట్లాడదాం లేరా అనేది అది వేరు ఉంటుంది. నా ముందర ఫోన్ మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. తీసుకుపోయి నన్ను ఇబ్బంది పెట్టి ఎస్ఐ తోటి సిఐ తోటి మంచిగా ఫోన్ మాట్లాడుతున్నారు, కిడ్నాపర్స్ అందరి పాత్రే ఉంది ఇలా. ఆయన ఇప్పుడు ఫోన్ లో అయితే వీళ్ళు మాట్లాడుతారు సార్, వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చూడలేదు. మంత్రి ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నాడు, మీకు ఏమన్నా అనుమానం అంటే వాళ్ళతో ఖచ్చితంగా కాంటాక్ట్ ఉండాలి. మేము పోయేటప్పుడే అంటారు గ్రామ పంచాయతీలు దాదాపుగా 5 ఇనామాస్ అవుతాయరా, మీది గిట్ట అవుతుంది, టెన్షన్ తీసుకోక ఏదైనా ఇప్పిస్తా కానీ నీకు ప్యాకేజ్ అని వాళ్ళు అంటారు. వచ్చేటప్పుడు అంటుర్రు తిప్పారి దగ్గరకు వచ్చినాక. ఆయన పోయి డైరెక్ట్ కాళ్ళ మీద బర్రా, మామూలుగా సార్ ఇప్పటి నుంచి నీ జోలికి ఏం రాను సార్, ఇతరా చేసుకుంటాను కాళ్ళ మీద బర్రా అంటే నేను పడతలేదన్నా పోయినాక మీరు ఎట్లా చెప్తా అది అని నేను అన్న. మరి ఏం చేస్తాం వాళ్ళు ఇక అట్లా జరిగింది సార్. ఎఫ్ఐఆర్ ఇంత పొద్దున మామూలుగా కాలేదని చెప్పారు, ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పి ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటారు. మళ్ళీ ఇంతవరకు నగరకల్ స్టేషన్ రమ్మంటారు సార్. ఇందాక వచ్చి పిటిషన్ కిడ్నాప్ అయింది ఆడ పిటిషన్. కనీసం ఆ ఎస్ఐకి ఒక్క సబ్జెక్ట్ తెలియదు సార్. మామూలు ఎవడన్నా ఫోన్ చేస్తే అప్పుడు వచ్చిండు. మామూలుగా ఇప్పుడు మా మామయ్యకు నాకు చిన్నది ల్యాండ్ పంచాయండి. అసలు ఆయన మామూలుగా రోడ్డు మీద నాకు బాట వదిలిపెట్టాలి, బాట గురించి అడిగిన. బాట గురించి అడిగితే అందరు మామూలుగా ఇంటి మీదకి పోయి నాకు గొడవ చేసిన ఇదే సందీప్ రెడ్డి, ఆయన బ్యాకప్ కడీల కొట్టి ఇంటి మీద పోయిండని కేసు పెట్టిర్రు. ఇంటి మీద పోలే కడీల కొట్టి పొద్దున్నే వచ్చిర్రు. ప్రత్యేకంగా మీరు పోయి లైవ్లో పోయి చూద్దాం సార్, మీరు ఏ కేసు అన్న పెడతారంటే అరే ఏం చెప్పక రాని పిటి కేసు పెట్టిండు. పిటి కేసు ఎందుకు పెట్టినా అంటే నీ మీద కేసు లేదు లేరా, నేను పిలుస్తున్నావరా అంటుండు. ఇప్పుడు మీరు ఏ పార్టీ? నేను ఇంతకుముందు ఏ పార్టీ లేదు సార్, టీఆర్ఎస్కి అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అంతకుముందు ఏం లేదు, టీఆర్ఎస్కే సపోర్ట్గా ఉండేది. ఓకే, మీరు మాట్లాడండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు డిఎస్పీ శివరామ్ రెడ్డి రోల్ ఏంది అసలు ఇలా? మా మేడం పోయితే ఏమన్నారు ప్రొటెక్షన్ కల్పిస్తాం, మాకు ప్రాణ రక్షణ. ఆయన ఏది లేదు, మాటలు చెప్తారు సార్, మాటలు చెప్తారు అంతే, ఆడ ఏది లేదు. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది మీకు ఎదురైన అనుభవం ఏంటో చెప్పండి. మాకు గ్రామస్తుల సహకారంతోనే నామినేషన్ వేయడం జరిగింది. అయితే మా భర్త నేను ముందు రోజే బ్యాంక్ అకౌంట్ తీసాము. మేము నకరకల్లో ఉంటున్నాం, మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళినాము ఈ సంవత్సరమే. అయితే ఇక్కడికి బయలుదేరన్న క్రమంలో మాకు కారు కిరాయికి కావాలని మా ఆయన బయటకు వెళ్ళిండు, స్నానానికి నిలబెట్టి అన్నాడు. నేను 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను. రోడ్డు మీదకి వెళ్ళిన కారు మనిషి ఇంతవరకు రాలేదు అని నేను ఫోన్ చేయడం జరిగింది, స్విచ్ ఆఫ్ వస్తుంది. అర్ధగంట సేపు అలా చేశాను. ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసుకోడు కదా నేను అనుకునేసరికి మా ఊరు మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి అతను ఆయనకు భయపడి ఫోన్ చేస్తే అవునమ్మా గిరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నాకు మాజీ మంత్రి భూపాల్ రెడ్డి సార్ గారికి కలిపారు లైను, ఎమ్మెల్యే అయితే కలిపారు. అయితే ఆయన సహకారంతో సిఐ ఎస్ఐ సహకారంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సార్ దగ్గరికి. తర్వాతకి మందడి సైదిరెడ్డి మాజీ జడ్పీటీసీ చైర్మన్ ధనంజయ అన్న వీళ్ళందరి సహకారంతో నేను ఊరికి వచ్చి వీళ్ళ సమక్షంలోనే ఎస్ఐ సిఐ సమక్షంలోనే నేను నామినేషన్ వేస్తుంటే కూడా సందీప్ రెడ్డి తల్లి తండ్రి మా మీద నామినేషన్ కాగితాలు దింపడానికి ప్రయత్నించారు. పోలీసుల ముందే తీసుకుంటున్నారు, అడ్డుపడుతున్నారు, ఇలా అడ్డుపడుతున్నారు, ఒక యుద్ధం చేసినంత పని అయిందన్న, అడ్డుపడుతున్నారు. అలాగే పోలీసుల సహకారంతో నేను లోపలికి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. వేసినాక కూడా మళ్ళా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయన ఉదయం 9 గంటలకు పోయిన మనిషి సాయంత్రం 5 అయినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు. అసలు నాకు నామినేషన్ వేస్తున్నా కానీ నాకు ప్రాణాలతో ఉన్నాడా సచ్చిండా, ఆయన అసలే నేర చరిత్ర కలిగిన వ్యక్తి. అందరూ ఇదే అంటున్నారు, కిడ్నాప్ అయ్యిండు అని. అసలు మేము బతుకున్నాను అనేది కూడా నాకు అసలు సోయి తెలుస్తలేదు, అంత భయంకరంగా ఉంది. వచ్చినాక చూస్తే మళ్ళీ ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నల్గొండ వెళ్ళాను నా పిల్లల్ని తీసుకొని. సార్ ధనంజయ అన్న వెంట ఉండి నాకు మందడి సైదిరెడ్డి అన్నయ్య, మళ్ళీ నల్లమోతు భాస్కర్ రావు, ఇంకా మాజీ జడ్పీటీసీ చైర్మన్స్ వీళ్ళందరూ కార్లో వచ్చి బెటాలియన్ కూడా ఉన్నారు నా ఎమ్మటి. అయినా సరే నా మీద అంతా అటాక్ చేసి నామినేషన్ చింపడానికి ప్రయత్నించారు. వీళ్ళ సహకారంతో మళ్ళీ నల్గొండకి వెళ్ళి ఎస్పీ గారికి నా కంప్లైంట్ ఇచ్చినాను. ఇస్తే ఆ సార్ నేను చూస్తా అమ్మ చర్య చేస్తా అన్నాడు. అప్పటికి నాకు ఇంకా ఎట్లాంటి భయం ధైర్యమే రావట్లేదు అసలు. ఇంకా మీడియా వచ్చింది, చెప్పాను, యాక్షన్ తీసుకోలేదు. అయినా ఈ ఊర్లో వీళ్ళిద్దరు తిరుగుతున్నారు. కిడ్నాప్ అన్న వ్యక్తి నైట్ 9:00 ఇక్కడ తిప్పర్తి స్టేషన్కి ముందు దింపారంట. మళ్ళీ మీ తిప్పర్తి స్టేషన్కి వీళ్ళందరూ సహకారంతో వచ్చినాక కూడా ఈయన చెప్పే విధానం చూస్తుంటే మాకు అసలు గుండె పలిగిపోతుంది. అసలు మానవ విలువలే కోల్పోయినాం, బానిసల కాలంలో ఉన్నామా. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, తెలుగు లెక్చరర్ని నేను పీజీటీగా చేశాను. అయితే నాకు బానిసల కాలంలో ఉన్నామా, నిజాం ప్రభుత్వం ఇది
మనుషులు అన్న విలువ లేకుండా ఉచ్చ తాగి గ్లాసుల నలుగురు మూత్రం తాగాలంటే మనిషికి ఏయమైన పని. ఇలాంటి దుర్మార్గాన్ని కొడిగట్టి అసలు నేను నామినేషన్ వేస్తాను కూడా ఇంత గట్టిగా అసలు ఇప్పుడు గెలుస్తాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం ఉంది నాకు, ఊళ్ళో సహకారం కూడా ఉంది. ధైర్యం చేసిన బిడ్డ అని ఇట్లా ఒత్తుతున్నారు, నాకు అండదండలు ఉంటాయి, నేను ఖచ్చితంగా గెలుస్తా. నా భర్తని ఇంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎందుకు ఉండాలి? అసలు నేను నామినేషన్ వేయకూడదా? అందరు సామాన్యుల హక్కు కాదు అది అని నేను ప్రశ్న వేస్తున్నాను. నాకు నా పిల్లలకి చాలా ప్రాణహాని ఉంది, నేను భయపడుతున్నాను. ముందు ముందు కూడా ప్రచారంలో భాగంగా నాకు రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాను. మీరు టీచర్ అండి ఎక్కడ? తిప్పర్తి మోడల్ స్కూల్లో చేశాను సార్. చేశారు. రెగ్యులర్ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు, గెస్ట్ ఫ్యాకల్టీగా ఓకే చెప్పాను సార్. సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఈయన ఏం చేసిన జనాలకు మామూలుగా చాలా భయంతో ఉంటుర్రు. వీళ్ళు మామూలు ఆయన ముందు రావడం కాదు, 1000 మంది వచ్చు కానీ భయం. ఫస్ట్ పోతే ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ పథకాలే సార్. ఇల్లు ఆయన ఇంటి నుంచి పెడతలేడు కదా, ఏమన్నా కానీ ఎంకరేట్ దగ్గర పోయి బిల్లులు అయిపోతాయేమో, ఇది సో ఇప్పుడు మీరు తను వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత మీ ఇంటికి రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? ఎవరైనా వచ్చి ఏమైనా చేసిరా? మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? దాని తర్వాత ఎవరెవరిని సంప్రదించారు మా భర్త లేడని? మాజీ ఎమ్మెల్యే మంత్రి భూపాల్ రెడ్డి సార్ గారిని, మందడి సైదిరెడ్డి చైర్మన్ అన్నయ్యని, ధనుజ 3 రోజుల నుంచి మా వెంటే ఉండి మాకు రక్షణ కల్పిస్తూ అండదండలు ఇప్పిస్తున్నారు. పోలీసులని కలిసినాము. నల్గొండ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాం, తిప్పర్తి స్టేషన్ కి వెళ్ళాం. అమ్మ నీకు రక్షణ కల్పిస్తాం, ప్రొటెక్షన్ కల్పిస్తాం, అతన్ని బైండ్ ఓవర్ చేపిస్తాం, ఎలక్షన్లో నీకు ఎటువంటి హాని కలిగించము అని అన్నారు. తర్వాత స్వేచ్ఛగా తిరుగుతుండు, స్వేచ్ఛగా వచ్చిందంట, ఇక్కడనే ఉన్నాడంట. ఇప్పుడు మీరు ప్రచారం చేయగలుగుతున్నారా అమ్మా? ఈజీగా ప్రచారం కాదు సార్. నిన్న ఒకటి సార్, నిన్న తిరుమల మల్లన్న వచ్చిండు. అసలు ఏమైంది బీసీ మామూలుగా బిడ్డనని వచ్చిండు. ఒక 20 మందిని దగ్గరికి ఆయన తోటి లబ్ధి పొందరు చూసినావు. ఆ చెరువు డబ్బులు పెట్టిండు, ఆయనకి దాపిస్తుండు, తినిపిస్తుండు, ఏదో ఉంటుంది కదా సార్ కొంత. అట్లాంటి వాళ్ళని ఆడవాళ్ళని ఒక 10 మందిని బ్యాచ్ చేసిండు. వచ్చి మీ ఆయనకే చెప్తావు మాకు చెప్పమా అంటే, ఫస్ట్ ఇప్పుడు మీరు మామూలుగా అడుగురు డిబేట్లా, వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏమైనా అవసరమా? ఇప్పుడు జరిగింది నాకు అన్యాయం, నేను వాళ్ళకైతే అన్యాయం చేయలేదు కదా ఒకట్లా మామూలుగా. ఇంకోటి నాకు పూర్తి వ్యతిరేకత, భయంతో ఏడబడిపోతాను, రూపాయి పెట్టకుంటున్నాను సార్, రూపాయి పెట్టకుండా ఆయన ఇన్నట్టు వస్తే నాకు ఇన్నట్టు వస్తే చూడమని. ఇద్దరు ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు. గెలుస్తారా అమ్మ మీరు? నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. గ్రామ పెద్దలు ఒకటి ఆయన పైసలు ఎక్కువ పెడితేనేమో, పైసలు ఎక్కువ పెట్టినా పెట్టకపోయినా కానీ మ్యాక్సిమం వరకు 100 కొంత శాతం. రూపాయి పెట్టకపోతే మాత్రం ఎన్ని ఓట్లు పడతాయి సూర్రి. రూపాయి పెట్టకుంటే బరాబర్ ఉండాలి, మేము ఉన్నకాడు ఉండాలి. ₹1 ఎన్ని ఓట్లు పడితే చూడండి. మేము సామాన్యులు, మీకు మా ఇల్లు ఆకారం చూస్తుంటే రౌడీజం ఇలాంటి చరిత్ర ఏం లేదు సార్. మామూలుగా వెంకరెడ్డి అనుసరి గారు నడుతున్నట్టు విపరీతంగా. మళ్ళీ ఈడ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు, ఆయన అట్లనే ఆడ కనీసం ఆడ బీసీ నేషన్ జనరల్ ఆడ పరిస్థితి ఏడనైనా బీసీలు ఏడని ఫస్ట్ నామినేషన్ వేయడానికి గోదూరుగూడెం ఆరుగూడెం మాకు 3 గ్రామ పంచాయతీలు, ఇది ఎంపీటీస్ కామ్లెట్. వాళ్ళు వేయడానికి ఉనికి లాస్ట్ రోజు వేసిర్రు. మేము వేసినాక వెహికల్ వస్తే మా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్, 4 ఎమ్మెల్యేలు వస్తే నామినేషన్ వేసి రేడా 3 యునానిమస్ చేస్తే గిఫ్ట్ ఇస్తాను. వచ్చేంత వరకు కూడా సార్ ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు మమ్మల్ని చూసి బెటాలియన్ బస్సు దిగింది, 8 కార్లు, ఒక 2 తార్లు, ఇంత పోలీస్ సమక్షంలో సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, పోలీస్ స్టేషన్ తిప్పర్తి మొత్తం ఇక్కడే ఉంది. ఆయన ధైర్యం చేయట్లేదు ఎవరు. అక్కడక్కడ అందరు వచ్చి 5 o'clock దాకా ఫుల్ బిజీ ఉంది. అది గుడికాడ ఆగిరు సార్, గుడికాడ ఆగిళ్ళు వస్తారు కాబట్టి అందరూ ఒకసారి మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు గిట్ట ఉంది కాబట్టి వేద్దామని భయంతో మళ్ళీ వీళ్ళు ముందుగాల 8 నెంబర్లు వేసుకుర్రు, సర్పంచ్ చేసుకుర్రు. మంచిగా వచ్చిన నేద్దామని మంచిగా నరుకుదామని చూస్తున్నారు. ఇక ఎవరికి చేయొద్దు, ఇనమాస్ నెంబర్లు సర్పంచ్ మీరు ఇంత కిడ్నాప్ అయింది ఇంత అయినప్పుడు అంటే ఏ సహకారం ఎవరు సహకారం ఇచ్చారు మీకు? ఇంత ధైర్యం ఎవరిచ్చారు మీకు? అంటే ఇంత ఇబ్బంది ఉన్నా కానీ నామినేట్ చేశారు కదా సార్. మేము ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎందుకంటే డిగ్రీ కంప్లీట్. మేము సరే పుట్టిన గడ్డ కోసం ఏదో మేము మా వంతు సహకారంగా మేము ఏం సంపాదించుకోవాలి ఆస్తులు పాసులు అనే ఉద్దేశంతో అయితే మేము రాలేం. ఏదో మేము పుట్టిన గడ్డ కోసం సరే మేము ఈ గడ్డ కోసం నేను ఒక 10 year కబడ్డీ టీం మెయింటైన్ చేసిన ఓన్గా. ఏమంటారు శ్రవణం, నేను ఇంట్లో ఖర్చులు పెట్టుకొని నేను చదువుకునేటప్పుడే ఇనామస్ మెంబర్గా ఉండి అప్పుడే అంతే పరిస్థితి. సర్పంచ్ పనులు చేయకపోయినా నేను నిలబెట్టి పనులు చేసిన సార్. మామూలుగా అడగండి మీరు, వాటర్ లేని పక్షంలో నేను కొన్ని అప్పు చేసి కూడా తెచ్చి
మామూలుగా చేసిన రోజులు ఊర్లో మీరేమి ఏదో ఊరికే పోటీ చేసే వ్యక్తి ఏం కాదా ఆయన? అంటే గ్రిప్ ఉన్నది, పోటీ చేయాలనుకున్నాడు. సార్ భయంతో పోటీ చేసి వాళ్ళు భయపడ్డారు సార్. మార్నింగ్ గిట్ట ఎమ్మటున్న వాళ్ళు చెప్పారు సార్, గిరి అవతలోడు ఎట్లాంటి వ్యక్తితో తెలుసు కదా, మళ్ళీ మమ్మల్ని బదనం చేసేదని జరుగుతారా మళ్ళీ, అందుకని వాళ్ళు ఫుల్ వణుకుతారు సార్. అసలు నామినేషన్ వేసేటప్పుడు ఏం ఉండబట్టి ముగ్గురు వేసారు సార్ నామినేషన్. ఎట్లా వణుకుతారంటే భయంతో వాళ్ళని చూస్తే ఇక అలా మామూలుగా విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కనీసం ఎమ్మటున్న వాళ్ళకి రావడానికి సహకరిస్తలేరు, భయం. విడ్రా చేసుకోమనే మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు విడ్రా చేసుకోకముందు ఎందుకు వదిలేసారు మరి? ఇంకోళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఉంటేనేమో వదిలిపెట్టపో సార్, ఇద్దరు ఉంటారు మళ్ళీ వాళ్ళ వైఫ్ నామినేషన్ వేస్తే అదే లేకపోతే వదిలిపెట్టపో. అంటే కేవలం ఇది నామినేషన్ వేసే ముందు రోజు నుంచి మీరు ఈ రిజర్వేషన్లు కేటాయించిన అప్పటి నుంచి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని? లేదు సార్, మాకు మామూలుగా నామినేషన్ వేసినాం కాబట్టి నామినేషన్ వేస్తున్న నైట్ కాంచే మాకు స్టార్ట్ అయింది, అంతవరకు ఏం లేదు. మంచిగా మాట్లాడతాడు ఆయన మాట్లాడకపోయినా సార్ వ్యక్తిగతంగా సార్ ఇప్పుడు నాదేమో ఉన్న దాంట్లో ఏదో నా పని నేను చేసుకుంటా, నాకు సేవ చేసే గుణం నాది. ఆయనదేమో ఓ ప్రొఫెషనల్, ఆయన మొత్తం నేనే ఈడ ఉండాలి, ఇంకోళ్ళు ఉండొద్దు, ఆయన దాసీను. ఆ చెరువు ఉంది మామూలుగా ఎవరి గిట్ట మన చేపలు పట్టుండ్రు, అంతవరకు ఇంటికి 2 కిలోలు తినేది, మన పట్టుకుంటూ కనీసం డైరెక్ట్ అమ్ముకుండు. మేర్వాన ఉన్న వాళ్ళకి ఏమంటే తాత 4 5 10 మందికి అలా ఉన్నోళ్ళకి ఎచ్చుకుండు, మంచిగా అమ్ముకున్నాడు, ఎస్ట్ వాళ్ళు రూపాయి వేయలేదు, అలాదే అది ప్రొఫెషనల్. ఇక మనం అన్నిటికీ ఎదురుపోయినాం అనుకో, వీళ్ళతోటి ఎడ తట్టుకుంటాం ఇక.